మరో బ్రేకింగ్ అంటుంది. ఆసిఫాబాద్ 13వ వార్డ్ కౌన్సిలర్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి గుండా స్నేహపై అనర్హత వేటు పడింది. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో విప్ను ధిక్కరించి ఓటింగ్ చేశారని ఎన్నికల ప్రత్యేక అధికారి చర్యలు తాజీల్దార్ తీసుకున్నారు. పురపాలక చట్టం 2019 ప్రకారం కౌన్సిలర్ పదవికి అనర్హులుగా ప్రకటించారు. అబ్దుల్లా గారిని ఆత్రం కృష్ణమ్మ ఆసిఫాబాద్ 13వ వార్డ్ కౌన్సిలర్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి గుండా స్నేహపై అనర్హత వేటు పడింది. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో విప్ను ధిక్కరించి ఓటింగ్ చేశారని ఎన్నికల ప్రత్యేక అధికారి చర్యలు తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో. శ్రీనివాస్, మొత్తానికి ఆసిఫాబాద్ 13వ వార్డ్ కౌన్సిలర్ కు షాక్ తగిలినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? ఆసిఫాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ విపును ధిక్కరించి ఓటు వేసినందుకు గాను 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుండా స్నేహకు తెలంగాణ పురపాలక చట్ట ప్రకారం ఎన్నికల కొరకు నియమించిన ప్రత్యేక అధికారి ఇటు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. ఆపై ఆమె సమర్పించినట్టు వివరణ పరిశీలించిన అనంతరం అయితే విప్ ధిక్కరణ కింద ఆమె వాస్తవమే నిర్ధారించిన తర్వాత తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం స్నేహన్ అయితే కౌన్సిలర్ పదవి నుంచి అనర్హులుగా ప్రకటించారు. అయితే ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 20 వార్డులు ఉండగా 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్నేహ ఇటు బీఆర్ఎస్ పార్టీకి చేయి వేసి తన ఓటును మద్దతు ఇవ్వడంతో అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా షాక్ అయితే తిన్నారు. దీంతో డిసిసి అధ్యక్షులు ఇటు స్నేహన్ అయితే పార్టీ నుంచి ధిక్కరణ కింద అయితే ఆమెను పార్టీ నుంచి నోటీసులు జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే పూర్తిగా అధికారులు అయితే ఇటు పూర్తి స్థాయి వివరణ ఆమె దగ్గర నుంచి తీసుకున్న అనంతరం అయితే ఆమెను కౌన్సిల్ అభ్యర్థిగా అయితే ఇటు నామినేషన్ నుంచి కూడా తీసివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థిగా గెలుపొందిన ఆమె బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఇటు స్నేహన్ అయితే ఒకటే చెప్తుంది, తనకు రాజ్యాంగం ఇచ్చిన ఓటును నేను ఎవరికైనా వేసే అవకాశం ఉంటుంది, అది పార్టీలకు సంబంధం లేకుండా తాను ఎవరికి మద్దతు ఇవ్వాలో ఎవరికే తాను మద్దతు ఇస్తాను, తాను మద్దతు ఇచ్చినందుకు గాను నా కౌన్సిలర్ పదవి నుంచి తొలగించడం మాత్రం ఇది నమ్మకమైన విషయం కాదు, పూర్తిగా తనను ఇబ్బందులకు గురి చేసి ఇటువంటి ఘటనలు తీసుకున్నారంటూ కూడా ఇటు స్నేహం అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఇటు ఆసిఫాబాద్ లో ఉన్నాయి. 13వ వార్డు కౌన్సిలర్ అనర్హత వేటుతో అయితే జిల్లాలోనైతే కొంత చర్చనీయాంశంగా మారింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.